హలో దోస్తులు, నమస్తే అందరికీ. నేను ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మన అక్కలకు అన్నలకు అందరికి కూడా ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. అంటే మన బతుకులు అసలు ఏం జరుగుతుంది, మన బతుకులల్లో మన బతుకులు ఎట్లా వెనకబడిపోతున్నాయి అనేది ఒక చిన్న విషయం చెప్తా. మనం 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఈ అనే ఒక యాక్ట్ బిల్ ప్రవేశపెట్టారు అసెంబ్లీలో. ఇప్పుడు ఈ 2026 వచ్చింది. ఆ దానికి అతి లేదు గతి లేదు. ఎందుకంటే అది పేద పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా 25% చదువు చెప్పాలనేది బిల్లు పెట్టిరు అసెంబ్లీలో. అది 26 వచ్చినా ఇప్పటికి కూడా అతి లేదు గతి లేదు, దాన్ని అన్న అటకెక్కిచ్చారు. కానీ 2019లో జనవరి 8వ తారీఖు ఈడబ్ల్యూఎస్ అని వీళ్ళు అగ్రవర్ణాలు వాళ్ళ చేతిలో అధికారాలు ఉన్నాయి కాబట్టి బిల్లు పెట్టుకురు అసెంబ్లీలో. 2019లో పెట్టుకున్న జనవరిలో 8వ తారీఖు పెట్టుకున్న బిల్లు 12వ తారీఖు పాస్ అవుతుంది అట, వాళ్ళది ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలో అధికారాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి కావాల్సింది ఏందో వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి. అంటే నేనేం చెప్తున్నా అంటే, వడ్డించేటోడు మనోడైతే కడవంతులు ఉన్నా తీసుకొచ్చి వేస్తాడు. ఇప్పుడు వాళ్ళ వర్గాల కోసం వాళ్ళ చేతిలో రాజ్యాధికారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వర్గాల కోసం పని చేసుకుంటారు. మన వర్గాల కోసం మన పేదోళ్ళ కోసం పనిచేయాలంటే మనోడు అక్కడ లేడు. ఆ దిశగా మనం ఆలోచిస్తలేము, ఆ తాటే వస్తలేదు. మనోడు ఎందుకు మన రాజ్యాధికారం మనం చేయకూడదు, మనోళ్ళు ఏం తక్కువ 90% పైబడి ఉన్న మనము 5-6% ఉన్న వాళ్ళ చేతిలో మనం పాలించబడుతున్నాం అనేది ఒక్కసారి కూడా ఆలోచన మనకు వస్తలేదు. అది చేస్తానని వచ్చిన వాళ్ళకి కాళ్ళకు అడ్డం పడతాం మనం. అది మన తత్వం. పక్క 8 రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అయింది బిల్లు ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. అన్ని రాష్ట్రాలకి లేని అభ్యంతరం మన తెలంగాణ రాష్ట్రంలోకి అభ్యంతరాలు వచ్చినాయి. కాబట్టి నేనేమంటున్నంటే, మన కోసం మనం పనిచేసుకుందాం. బీసీలం బహుజనులం అందరం కలిసి మనం కూడా రాజ్యాధికారం చేత పట్టవచ్చు. మనం కూడా మన రాజ్యాధికారం మన చేతులు ఉంటే మనకేం కావాలనో మనం చేసుకోవచ్చు. అయ్యా అమ్మ అని వాళ్ళని అడుగుతుంటే ప్రతిదీ ఇప్పుడు ఎన్నో చూసుకోవచ్చు. మనం రైతు బంధు చూసుకోవచ్చు. రైతు బంధు అనేది ఎంత చీటింగో ఒక్కసారి ఆలోచించదు. ఎందుకంటే అగ్రవర్ణాల చేతులలో 1000 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళకు కోట్ల రూపాయల వాళ్ళ అకౌంట్లలో జమ అవుతుంటే మన అరాకొర చిన్న రైతులకు 5,000, 10,000, 20,000, 5 ఎకరాలు ఉన్నోనికి 50,000, 20,000, 30,000 వేస్తే అక్కడికే మనకు సంతోషపడుతున్నాం. మన పేరు మనకు ఇంత బొక్కేసి వాళ్ళు ఎంత తింటున్నారు అనేది మనం ఆలోచించలేకపోతున్నాం. 1000 ఎకరాలకు వాళ్ళ కోట్ల రూపాయలు పోతుంటే ఆ పేరుతోటి మనకి 20,000, 30,000 ఇచ్చి వాళ్ళు కోట్లు దోసుకొని తింటున్నారు. ఈ విధంగా మనం చాలా రంగాలల్లో మనకు అన్యాయం జరుగుతుంది. దీని మీద ఆలోచించి మనం బీసీలను రాజ్యాధికారం చేయాలనే దిశగా మనం అడుగులేయాలని కోరుకుంటూ నమస్తే.